ఇప్పుడు మల్కాజ్గిరి దగ్గరికి వచ్చేటప్పటికి 32 లక్షల మంది, ఇవాళ 37 లక్షలు 37 అంటున్నారు, 32 37 అయింది. దేశంలో కల్లా అతిపెద్ద నియోజకవర్గం. ఇది ఒక పెద్ద ఛాలెంజ్ మీకు ఎట్లా? యాక్చువల్గా ఇది 2 పార్లమెంట్ల ఉన్న ఓట్లు ఉన్నాయి, దేశంలో అతిపెద్దది. కాకపోతే నా ఉద్యమ నేపథ్యం అంతా కూడా 14 ఏళ్ళు ఇక్కడే ఉన్నాం కదా, అంతా తెలంగాణ సెటిలర్స్ ఎక్కువ ఉండే ప్రాంతం ఇదంతా కూడా. మా ఉద్యమాలు ఎక్కువ ఎల్బీనగరు, ఉప్పలు, మల్కాజ్గిరి, తర్వాత ఇదంతా నిత్యం కదా వాళ్ళతోటి. మేము పరిచయం లేని కుటుంబం ఉండదు, పరిచయం లేని మనిషి కూడా ఉండడు. ఇవాళ పిల్లలు ఇప్పుడు ఎదుగుతున్న పిల్లలకు మేము పరిచయం లేకపోవచ్చు, కానీ ముసలుల వరకు మేము పరిచయం ఉన్నాం. రెండోది ఏమైపోయింది, మేము రాగానే అయ్యో పాపం మా బిడ్డకి ఇప్పటికే అంటే ప్రజల పక్షాన ఉండేవాడు, ప్రజల కోసం ఆలోచించేవాడు, ఇట్లా అయిపోయానటువంటి ఫీలింగ్ కూడా ఉన్నది. మల్కాజ్గిరి నా సొంతం అనేక సంవత్సరాలు ఉన్న ప్రాంతం కాబట్టి డెఫినెట్గా మంచిగా ఉంది. ప్రజలు ఇప్పుడు 7 సెగ్మెంట్లు ఉన్నాయి కదండి, అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ గెలిచింది. అక్కడ బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం చాలా తక్కువ. ఒక్క ఈటెల రాజేందర్ గారు అది మొత్తం మార్చగలరా? యాక్చువల్గా ఒక్క ఈటెల రాజేందర్ కాదు, 9,25,000 ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీకి, 5,80,000 ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి, 4,20,000 ఓట్లు వచ్చినాయి బీజేపీకి. కానీ ఇక్కడ ఈటెల రాజేందర్ గారు మార్చలేదు కాదు. జనరల్గా ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ ఎన్నికలు జాతీయ ఎన్నికలు, ప్రధానమంత్రి పదవి ఎవరికి కావాలనే ఎన్నికలు, ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఆత్మగౌరవంతో బతకాలంటే, అభివృద్ధి జరగాలంటే మోడీ గారే ప్రధానమంత్రి కావాలి అనే భావన స్ట్రాంగ్. అది దానికి తోడుగా నేను కూడా ఉన్నా కాబట్టి మల్కాజ్గిరిలో తప్పకుండా గెలిస్తే బాగుంటుంది. పైన వచ్చే సర్కారు మోడీ సర్కారు కాబట్టి అభివృద్ధిలో కూడా కొంత తోడైద్దని చెప్పి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి నాలాంటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు మల్కాజ్గిరికి వచ్చేటప్పటికి అది లక్కీ నియోజకవర్గం అంటారు. సర్వే సత్యనారాయణ గారు ఏమో మంత్రి అయ్యారు, తర్వాత ఏమో మల్లారెడ్డి గారు స్టేట్లో మంత్రి అయ్యారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మీరేమవుతున్నారు తెలియదు. అంటే మనం ఏం కావాలనేది నిర్ణయించేది మొట్టమొదటి నిర్ణయించాల్సింది ప్రజలు. ఫస్ట్ బీఫామ్ ఇస్తే దాన్ని స్వీకరించి ఆమోదించి ఆశీర్వదించాల్సింది ఆ నియోజకవర్గ ప్రజలు. గెలిపించిన తర్వాత మళ్ళీ చేయాల్సింది పార్టీ. కాబట్టి నేను అనుకుంటే అట్లా కాదు, ఏం జరగకపోతే చూడాలి. అంటే మీరు చెప్పింది అది నిజం కదా, నన్ను గెలిపిస్తే నేను మంత్రిని అవుతాను, నేను ఎక్కడ చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదు, చెప్పను కూడా. ఇప్పుడు కాన్షియస్గా ఉంటా కొంచెం, ఎంత లూజ్గా ఎప్పుడు పడితే అప్పుడు ఏది మాట్లాడేది. బీజేపీకి మీరు ఇచ్చే బలం ఏంటి? ఈటెల రాజేందర్ బీజేపీకి బలం ఇచ్చారు, ఏ బలం ఇవ్వగలరు మీరు? గట్లా కులమానం చేసి చెప్పలేను, కానీ గడ్డిపోస కూడా ఒక్కొక్కసారి అవసరం పడుతుంది. మనిషికి మనిషి ఆసరైతాడు. భారతీయ జనతా పార్టీకి నేను నాతో కూడా ఇంత ఆడేద్దాం అనుకుంటా తప్ప నాతో లాస్ అయిద్దాన్ని ఎందుకు అనుకుంటా చెప్పండి. ఎంత ఆడవుతుందో కులమానం వేసి చెప్పలేదు, కొంత ఆడవుతుంది.